హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. బొంబాయి రవ్వతో ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలా ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేసి చూడండి. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంట్లో దోశ పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడైనా కూడా ఇలా కేవలం 1 కప్పు బొంబాయి రవ్వతో సాఫ్ట్ సుతిమెత్తని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా ఉన్నాయో. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? దీనికోసం ముందుగా మనమైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు పెరుగండి. నేను ఇక్కడ పుల్లటి పెరుగును తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే కమ్మటి పెరుగునైనా తీసుకోండి. కాకపోతే పుల్లటి పెరుగుకి టేస్ట్ బాగుంటుంది. ఇలా అరకప్పు పెరుగుని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో మంచిగా బీట్ చేసేసుకోండి. స్మూత్ పేస్ట్ లాగా అయితే అయిపోవాలండి. ఇలా 2 నిమిషాల పాటు బీట్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా స్మూత్గా అయితే వచ్చేసింది పెరుగు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వనైతే యాడ్ చేసుకుంటున్నానండి. మనం సూజీ, బొంబాయి రవ్వ అది రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదండి, ఆ రవ్వనైతే యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి అరకప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు రవ్వకి అరకప్పు వాటర్, అరకప్పు పెరుగండి. ఇలా వాటర్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో మంచిగా మిక్స్ చేసేసుకోండి. 1 నిమిషం పాటు మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి మిశ్రమం అనేది ఇలా ఉంటుంది. మనకి లంప్స్ అనేవి ఎక్కడా కూడా లేకుండా స్మూత్గా అయితే మిక్స్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు రవ్వ నానబెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత అయితే మీకు మూత తెరిచి చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, మన రవ్వ అయితే మంచిగా ఉబ్బింది, మంచిగా నానిపోయిందండి. రవ్వ అయితే ఈ విధంగా అయితే టెక్స్చర్ ఉంటుంది. సో ఇప్పుడు మరోసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందామండి. ముందుగా ఇందులోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలను అయితే యాడ్ చేసుకోండి. ఇలా అల్లం ముక్కలను యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే కొన్ని క్యారెట్ ముక్కల్ని, అలాగే ఒక పచ్చిమిర్చిని చక్రాలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా ఉల్లిపాయల్ని కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా స్పూన్తో మిక్స్ చేసేసుకోండి. మీరు కావాలనుకుంటే క్యాప్సికమ్, బఠానీ అలాంటి వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇలా వెజిటేబుల్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే పోపు కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని మంచిగా వేడి చేసేసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 రెమ్మ కరివేపాకును వేసేసుకొని చిటపటలాడిన తర్వాత ఈ పోపుని కూడా ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమంలోకి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా పోపు పెట్టడం వల్ల టేస్ట్ అయితే మరింత బాగుంటుందండి. పోపు అయితే తప్పనిసరిగా పెట్టండి. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా సాల్ట్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక చిటికెడు వంట సోడాని అయితే యాడ్ చేసుకుందామండి. ఇలా వంట సోడాని యాడ్ చేయడం వల్ల మన బ్రేక్ఫాస్ట్ అయితే మంచిగా ఫ్లఫీగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఒక చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకొని దానిపైన వాటర్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వాటర్ మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలా వంట సోడాని కూడా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని ఒక పెద్ద బాండీని అయితే పెట్టేసుకొని దాంట్లోకి 1 గ్లాస్ వాటర్ని అయితే వేసేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మధ్యలో ఒక స్టాండ్ పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసేసుకోవాలి. ఈలోపు ఇలా మందంగా ఉండే, లోతుగా ఉండే ప్లేట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ని మంచిగా అప్లై చేసేసుకోవాలండి. ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ప్లేట్ని గ్రీస్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడా కూడా మన బ్రేక్ఫాస్ట్ అనేది అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది ప్లేట్ నుంచి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని అంతటిని కూడా ఇందులో వేసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ప్లేట్ని ట్యాప్ చేసేసుకోండి. ఎక్కడైనా మధ్యలో ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయండి. ఇలా ట్యాప్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్నాం కదా వాటర్, ఇప్పుడు ఇందులో ఈ ప్లేట్ని అయితే పెట్టేసుకొని పైన మరొక ప్లేట్ని పెట్టేసుకోండి. 15 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుందండి. 15 నిమిషాల తర్వాత నేనైతే మీకు ఇక్కడ తీసి చూపిస్తున్నాను మూత. చూస్తున్నారు కదా, మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక చాకు సహాయంతో చెక్ చేసుకుందాము లోపల ఏదన్నా పచ్చిగా ఉందేమో. ఎక్కడ కూడా మనకు చాకుకి స్టిక్ అవ్వలేదండి. అంటే మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడిగా ఉంది కాబట్టి
ఇప్పుడే మనం బ్రేక్ఫాస్ట్ని కట్ చేయకూడదండి. ఒక 5 నిమిషాల పాటు చల్లారిన తర్వాత కట్ చేసేసుకుంటే మనకి స్టిక్ అవ్వకుండా ప్లేట్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసిన తర్వాత చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక బౌల్ సహాయంతో కానీ గ్లాస్ సహాయంతో కానీ సర్కిల్గా అయితే కట్ చేసేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే దీన్ని స్క్వేర్గా అయినా కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సర్కిల్గా కట్ చేస్తున్నాను, చూడడానికి బాగుంటుంది కాబట్టి. ఈ విధంగా అన్నిటిని కూడా కట్ చేసేసుకోవాలండి. ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసేసుకుంటే చూడడానికి చాలా బాగుంటాయండి. చూస్తున్నారు కదా ఎంత స్పంజీగా ఎంత బాగున్నాయో. ఎక్కడా కూడా మనకి ప్లేట్కి స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తున్నాయి చూడండి. ఇదే విధంగా మిగతా అన్నిటిని కూడా కట్ చేసేసుకొని తీసేసుకోవాలండి సర్వింగ్ ప్లేట్లోకి. ఇలా అన్నిటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే ఇలా అయినా సర్వ్ చేసేసుకోవచ్చు, ఇలా అయినా తినేయచ్చు. లేదు కొంచెం క్రిస్పీగా అవ్వాలి అనుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని అయితే ఇందులో వేసేసుకొని కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటాయండి టేస్టీగా. చిన్నపిల్లలు ఒట్టిగా తినరు అంటారు కదా, అందుకని ఇలా ఫ్రై చేసి ఇవ్వండి, ఇష్టంగా తినేస్తారు. ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్కి ఫ్లిప్ చేసేసుకొని లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే మన టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఒక నిమిషంలోనే మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని అయితే వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని చట్నీ కూడా అవసరం లేదండి, అలాగే తినేస్తారు ఎవరైనా కూడా. చూస్తున్నారు కదా ఎంత నూరిపోయే బ్రేక్ఫాస్టో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఈ స్పాంజీగా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ని అయితే తయారు చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీని నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను మరి, బాయ్.